ఫ్రై చేసుకొని మేము ఇక్కడ తినడానికి వస్తే ఆడ చెత్రి కొట్టుకోబోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. ఇవాళ అయితే మళ్ళీ మాసపేట్ డ్యామ్కి వచ్చేసినాం. లాస్ట్ వీడియో వచ్చేసి అయితే మనం హిందీలో చేసినాం, ఇవాళ తెలుగులో చేద్దాం అనేసి. గైస్ ఇంకా చూపిస్తా, ఇంకో బయట కలిపేసినాం. ఇక డబ్బాలు మనోడు పెడుతుండు. రైట్ ఫ్రెండ్స్, చూపిస్తా ఎన్ని చేపలు పడుతున్నాయేమో. గైస్ డబ్బాలు అయితే పెట్టేసినాం. నేను ఫెషల్ అయితే 3 గాలాలు కడుతున్నాయి ఈ మధ్య అయితే, దేనికో దానికి పడతాడు అనేసి. రైట్ గైస్, ఇక్కడ 3 వేసినాం, 3 అట్టేస్తాం. ఇంకా అన్ని వేసి చూపిస్తే ఇంకా వీడియో పెద్దగా అయిపోతుంది. రైట్ వయసు డబ్బా తిరిగింది, తింటున్నాం, అందరు ఆడ తింటుర్రు. పోయి దిక్కురా అవబే ఆపి. వయసు ఏం చేపను అది ఒక్క అటుది కొంకర పోతుంది అది. అవబే గుంజుకొని పోతుంది అటు ఇటు. అది ఏం అర్థమైతలేదు, బొచ్చనే అనిపిస్తుంది. మొత్తం ఎడుకో తీసుకోండి డబ్బా ఎండ వేస్తే. బొండాలు ఉన్నాయి చూసి సాయి బొండ వెళ్ళిపోతుంది మళ్ళీ. ఫోన్ పే చేపకాలు ఎక్కువ కాదు. రవ్వు సింగు గింగు అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది అది. వావ్ గైస్, బోట్ వచ్చింది. ఫస్ట్ చేప రవ్వు అంతే, వీడికి అంతే తింటున్నాం, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చినామన్నా పడితే ఇక్కడ ఎప్పుడో చేసాల కింద వచ్చినాం వీడికి మేము. అప్పుడు బాగానే డబ్బాల మీద ఈయన్నే వంటలు గింటలు చేసుకొని తిని ఎంజాయ్ చేసిపోయినాం అప్పుడు. ఇప్పుడు అదే ప్లానింగ్. మొన్న వంటలు కూడా చేసిరుగా వీడియో, మళ్ళీ వాళ్ళు కూడా అదే ప్లానింగ్ ఉంది. చాలా లాంగ్ అయిపోతుంది కదా మనకు తీయాలంటే. ఇక్కడ షాపులు లేవు, ఇవన్నీ చేసుకుంటే అయిపోతుంది. ఏం ఆడుతున్నావు లప్లపా? నేను ఓన్లీ సింగల్ ఆడతాను. సింగలా? నేను ఓన్లీ చిన్న చిన్న ఓన్లీ టైం పాస్కి వస్తా అంతే. ఓకే ఓకే భయ్యా, సరేనా? రైట్ రైట్. నేను డబ్బా తిరిగి అప్పుడు వచ్చింది. ఈసారి మనోడు తీస్తుండు. గుంజు ఉన్నది, గుంజాయి. మనోడు తీస్తుండు. కాలి పెద్ద కట్ల, బొచ్చ, మిరగాల్, పాంప్లెట్ అన్నీ వస్తాయి. సాయిబాయి తీస్తున్నట్టే మజాక. రవ్వ కృష్ణ కాలి చూట తంగు పట్టుకొని చెప్పేస్తాడు, రవ్వ బొచ్చనా మిరగల. ఓ పెద్ద రవ్వురా, చిన్న రవ్వ, చిన్న రవ్వ అది. వావ్, ఎంత పెద్ద వచ్చింది చూసిరా. తెల్ల ఉన్నాయి రవ్వులు. ఇక పొరి ఒకటి వెనకాల ఒకటి పోతున్నాయి కపుల్స్. ఏంది మళ్ళీ అది? ఓ లోపల ఏమో చేసుకుంటున్నాయి గైస్. 2 పోయినాయి. సో గైస్ కొట్టిండు, నేను వీడియో తీయలే, కెమెరా ఆన్ చేసేలోపు కొట్టేసిండు. ఇక వండు షురు చేయాలి. ఇక చేప కొట్టేసిండు పెద్దదే. ఇక వండు షురు. వండనికి చేప దొరికేసింది. కాలిపిలి సైజు చూడుర్రి. అప్పటి నుంచి నీళ్ళు తాగలేడు. సో గైస్ అంతా మేము ముగ్గురం ఇట్లా కూర్చున్నాము. ఒక ఆయన చేపలు పడుతుండు ఎండకి, మాది మొత్తం షెడ్డి గిడ్డి చూడు.
మొత్తం సెటప్. మనం మంచిగా కూర్చొని వీడియో తీయాలి అంతే, మన పని అదే. పట్టుడు కాదు. Bro is doing so much of hard work. Just now catching బిగ్ ఫిష్. రవ్వు బొచ్చ వీల్ కట్. సో గైస్ అలా డబ్బా తిరుగుతుంది. ఈ అమ్మ కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే డబ్బా తిరుగుతుంది. గుంజరా ఏం చేప పడ్డది చూద్దాం. కుకింగ్ ఇట్లా స్టార్ట్ చేద్దామని మొత్తం హత్యారు తీస్తున్నాము, కథం ఇంకో డబ్బా తిరిగింది. కించకట్ మార్ రప్రిప్ పెద్దనా ఉందా? 700 కనిపిస్తలేదు. కిరికి చూడరిగా అదే బయటికి వచ్చింది డైరెక్ట్. చేప పట్టించలేదు. సరే ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది జాలేసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బట్టాస్ కిచెన్. ఇవాళైతే మనం ఫిషింగ్ అయిపోయింది, ఇక ఉండి స్టార్ట్ చేస్తున్నాం కుకింగ్. మీకు సరిపోయినంత బియ్యం, ఎంతమంది ఉన్నారో అంతమంది, ఓకేనా? తగ్గినంత బియ్యం, దాని తర్వాత తగ్గినంత నీరు బిస్లరీ వాటర్. చూడండి ఇదే వాడండి, అప్పుడు మస్తు అవుతుంది బియ్యం. మా బట్టాస్ కిచెన్ రికమెండెడ్. గుండి జారిపోగలదు, పట్టుకోండి. గుండె వేసి కలుపురా బట్ట ఆపండి, కలపాలండి. సుదే మంచిగా కడకాల నీట్గా వేసి, అంత ఉన్న చెత్త అంతా పోతుంది. సాల్తీ ఎక్కువ ఏమండి సాయిగారండి, కాలు తీయండి. కడగకు, డైరెక్ట్ ఎక్కిచ్చేసే ఇక కాలి మంట పెట్టి. మంటనే పెట్టలేమురా, పెట్టేసి బియ్యం దాని మీద పెట్టేసి ఇక పెట్టేసి చేపల క్లీనింగ్కి వెళ్ళిపోదాం మనం. అప్పుడు టైం వేస్ట్ చేయొద్దు, టైం సేవ్ చేసుకోవాలి బయటికి వచ్చినప్పుడు. చూసిరా కాలిపీలి అయిపోతుంది అది. మనం అప్పుడులో సీదా చేపలు కట్ చేసుకొని వెళ్ళిపోదాం. పోదు ఉంటుంది ఇక చేపలు వచ్చినప్పుడు చూపిస్తాం మీకు. ఇక జాలీలో అయితే చేపలు వచ్చేసినాయి. వీళ్ళకి ఏ పెద్ద చేప ఉందో దాన్ని అలా చేద్దాము. నడు పొట్టు గీరికి అంతా గీకుదాంది ఇక దాన్ని బండకేసి. పొట్టు గిట్టు అయితే దీనికి ఓకే. దీనిగో ఫస్ట్ మొత్తం లటలట అంటుంది నెత్తి మీకు ఎంత ఇంకొకటి 100 లీటర్ జగ్ చచ్చిపోలేదు అది. ఫస్ట్ సంపుదాన్ని వేసి నెత్తి మీదకి సరసు మసాజ్ చేస్తున్నా దానికి గాల్లో ఎగురుతాయి. ఇంకా గట్టిగా ఉన్నట్టున్నావు రాదు. ఇక మొత్తం కట్ చేసినా ఇక వెళ్దాం. ఇట్లయితే ఇక తెల్లారుతుంది. రపరప కట్ చేద్దాం ఇక. అరే అన్నం చూడరా సాయి, ఏం రాబాయి నువ్వు. చేప ఉందంటది ఈ డబ్బాకి. మేము ఆడ చేపలు కోస్తున్నాం కాలిపీలి. మన డబ్బా తీద్దామని తీస్తుండు, చేత్తోని పట్టేసిండు ఇక సాయి గారు జట్కా కొట్టి కాలిపీలి. అగో ఏం చేపరా అది? రవ్వా? రవ్వు దీని అట్టనే బండ కొట్టరా, దీని గిట్ట వేసేద్దాం. అన్నికి ఇవి పడుతున్నాయేమ్రా, వేసేద్దామంటావా ఇది గిట్ట? కానీ ఇలా ముళ్ళు ఎక్కుంటాయి రా భయ్. చూసిరా ఇట్లుంటుంది. సాయిగాడు కాలి జట్కా కొట్టిండు, అది పడిపోయింది డైరెక్ట్. సో గాయస్ ఈ శాఖతో పెద్ద చేప పోస్తున్నాము. ఒక మంచి శాఖ ఏమో ఇంట్లోనే మర్చిపోయి వచ్చినాము. మొత్తం ఇటు మీరు చూడు, తన్లాట చూడు. ఇది ఈ తన్లాట కాన్పని పబ్లిక్ అవుతుంది. దీనికి చూసుకో గాయస్. మొత్తం కట్ చేసాం. జల్దీ పట్టుకో. కొన్ని ఇంట్లో ఫ్యామిలీస్ బి చూస్తున్నాయి, అట్లానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. చాలతి అవన్నీ చెప్పాము, అవన్నీ పెట్టాం గిట్ట. కానీ అయ్యా డబ్బువే పోవాలా? అది పోతున్నది రాదు.
దక్కుతుంది రే అది మా దగ్గర పోనిచ్చిపో పట్టు. చేపలు అయితే అన్నీ కట్ చేసేసినాం. ఇక దీన్ని ఫ్రై చేయడానికి మసాలాలు దీన్ని మ్యారినేట్ చేస్తున్నాం. మ్యారినేట్ చేయడానికి కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, చికెన్ మసాలా, ఫిష్ మసాలా అన్నీ తగ్గినంత కొంచెం కొంచెం. మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా మంచిగా రాయుర్రి వేసి గట్టిగా మసాలా లైట్గా రాయుర్రి మసాలా నూనెలో వేయించగానే కథ మసాలా అంతా. ఇదైతే మనం చేప ఫ్రై చేస్తున్నాము. నూనె అంతా ఉడకపోయింది, ఉడకపోయింది. ఇదే లాస్ట్. దీంట్లోనే అన్నీ అడ్జస్ట్ చేసేసేయాలి మనం. ఇక చేపలు గిట్ట ఇట్లా దగ్గరలో లేవు మాకు. చేపలు అయితే అన్నీ ఫ్రై అయిపోయాయి. ఆ తలకే ఒక్కటి వదిలేసాం నూనె సరిపోక. ఇగో ఇప్పుడు కావాలి ఉల్లిగడ్డలు వేయాలి. చూడు బుజ్ అంటే ఏ అనలేదురా, మంట లేదురా ఎక్కువ. మంట పెట్టాలి. ఫ్లాప్ అయిపోయింది. మంటలాగో ఉల్లిగడ్డలు వేసి దీన్ని నీట్గా ఫ్రై చేసుకొని అయ్యా మొత్తం పడ్డారట బట్టలండి. కింద పోసిన చేపల వల్ల అయిపోగా కడుగుదాం రా అలా సరిపోతుంది. అలా వీళ్ళు వండుర్రంటే సర్వనాశనం దెంగుతురు దీని టమాటాలని కింద పడితే తెగిండు కోసేయండి. అట్లా అవుతానే ఉంటాయి బిగ్నర్ మిస్టేక్స్. అట్లా అప్పుడప్పుడు అయితే దీన్ని లైట్ గోల్డెన్లో ఫ్రై చేసుకోవాలండి. సరేనా ఏమిరా బట్టలు రెసిపీ చెప్పవా రా? అగో ఇలా మొత్తం యాష్ గిట్టేస్తుండీడు. మంచిగా ఫ్రై కావాలని ఫ్రై కారా పోయి జల్దీ. ఇక లైట్ గోల్డెన్ అయిపోయినాక టమాటాలు వేయాలి. టమాటాలు చూడురి మంట ముంగడికి వచ్చిందని చెప్పి గుండికి ముంగట జరిపేసిరు. అసలు ఈడుండే అది దాన్ని ఈడికి జరిపేసిరు. ఇక మంట మన గాలికి ముంగట దానికి వస్తలేదు. అప్పటి నుంచి లైట్ గోల్డెన్ అనుకుంటే గోల్డెన్ అవుతలేదు. అయితే ఇప్పుడు చూసే బాగుర్రి వేసుకోవాలా. ఇలా రుబ్బాలు తినేసి టమాటా చట్నీ అయిపోయినాక మనం మసాలా చేసి స్టార్ట్ చేయాలా. ఫస్ట్ కారం స్పైసీయా మెల్లగా కాలుస్తుంది. స్పైసీ అంట. ఎంత స్పైసీస్ కావాలో అంత స్పైసెస్ వేసేసేయండి. ధనియాల పొడి బుద్ధులకి వెళ్ళాలి ఏమైనా అట్లా వద్దంట. నార్మల్ పసుపు అవసరం. ఉప్పు మర్చిపోతున్నాం. చూపిరా కెమెరా చూపిరా నీట్గా నడు. మిగిలిన నూనె గీనె అన్నీ ఉలకోసేసారు. ఇళ్ళని ఉలకోసేసారు అంటే లేచేసారు. రైట్. ఇక మంట పెట్టేసి ఉడకబెట్టేసి తప్పరి పిచ్చి పడేద్దాం. డబ్బా అయితే తిరిగింది. సుభాష్ డబ్బా అయితే చూసిరు ఆ గర్రు గిర్రని తిప్పేసింది. ఇప్పుడేమో ఏం షాప్ వచ్చిందో ఏమో ఈసారి. డబ్బా జర ఫాస్ట్గా తిరిగింది. చిన్న పెద్దది తెలియదు. అయ్యో ఇదే
వేయాలి షికారేమో కానీ మాకైతే మస్తు టైం పాస్ అవుతుంది వండుకొని తింటున్నాం. టైం పాస్ కోసం వచ్చినాం మనం, అంత చేపల కోసం రాలేదు. డబ్బు అయితే గర్రని గుంజింది చాలా స్పీడ్. ఇగో చూడు చూడు ఎంత స్పీడ్ పోతుందో. ఆఫరా అయితే మనకు ఆఫర్ వచ్చింది. వెయిట్ అయితే వస్తుంది, వెయిట్ అయితే వస్తుందంట గైస్. అయ్యా ఏదో జలకేసుడు మనకు దడ కొట్టుకుంటుంది గుండె. వెయిట్ వస్తుందంట, వెయిట్ వస్తుంది. ఏం వెయిట్ అర్థమవుతలేదు. అయ్యా కొంచెం సైజ్ పర్లే పర్లే పర్లే. రవ్వు గైస్ అన్ని ఈ సైజులో వాడుతున్నాయి. మొన్నలాగా కట్లయితే అయితే వాడతలే కానీ కొడదాం సాయంత్రం దాకా అయితే. మేము ఇక్కడ తినడానికి వస్తే ఆడ ఛత్రి కొట్టుకోబోతుంది. పకడో భయా కడ లకడీ లకడీ. అరే అది అట్లా పోతుంది రా. అది దిగురా లోపలికి. ఈ అమ్మాయి ఏం పర్సెంట్ రా. గైస్ కూర అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. మొన్న బ్లాగ్ వచ్చేసి అయితే మనం హిందీలో తీసినామని ఇవాళ తెలుగులో మళ్ళీ సేమ్ వండుతున్నాం. అంటే మొన్న కట్లవి తిన్నాం, ఇవాళ రవ్వు తింటున్నాం. మస్తు కూర గీర అయితే జబర్దస్త్ చేసిన మనోడే కుకింగ్ షెఫ్, బట్టా షెఫ్. బట్టా అన్ని ముక్కలు నువ్వే తిని దగ్గర బట్ట అయిపోతుంది. సార్ ఒకటే తర్వాత మెల్ల తింటా. ఇదేమరా గ్రేవీ గ్రేవీ నీళ్ళు నీళ్ళు అయిపోయింది. గ్రేవీ గ్రేవీ. రైస్ టేస్ట్ అయితే చూద్దాం మనోడు చేసిండు. ఓకే నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్ బట్ ఓకే బాగానే ఉంది. మనోడే వీళ్ళిద్దరే కుక్. రైట్ ఫ్రెండ్స్, ఇంకా తిన్న తర్వాత మనకి కడుపున. గైస్ ఇప్పుడైతే చేప కొట్టిండు, మేమైతే వీడియో తీసలే. ఆడ డబ్బలకి అది పిండి పెడుతున్నా. పెద్ద రవ్వు కొట్టిండు. పైనకి వెళ్ళిపో ఫస్ట్ పైనకి వెళ్ళిపో. చెట్టు పోదు ఇప్పుడు మీదకి వచ్చేసింది. జబర్దస్త్ పడ్డది జబడాకి. జబడకైతే ఎట్లా పడ్డా చూడు. ఇంటలేదు ఇంటలేదు. నేనే పట్టినా ఎట్లా అంతో సరేనా పంపిస్తా. అరే వేరే ఫోన్లో ఉందా? వేరే ఫోన్లో నా ఫోన్లో వేసుకొని పంపించాలి. సో గైస్ ఇంకోటి కొట్టేసిన. మన వాళ్ళు అంతా యాక్టివ్ లేరు, వీడియోలు తీస్తలేరు, అంతా బొబ్బగాళ్ళు ఉన్నారు. చూడు లైన్గా కొట్టేసిన. ఇంకోటి అట్లుంటుంది, వీడియో తీస్తలేరు. ఇగో ఇప్పుడు వీడియో తీపిస్తున్నా. ఇప్పుడు ఎట్లా కొడతా చూడు. ఖాళీ ఇగో ఇట్లా పెట్టేయాలి, అంతే. పెట్టి వేసేస్తూనే ఉండాలి. ఇగో చెప్పేది వింటావా? చెప్పేది వింటావా? గైస్ చెప్పినా కొడతా అని వీడియో అని చెప్పేసి కొట్టినా. చూడు 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 కాలి పీలి. అయితే ఇంకా చూద్దాం, కొడుతూనే ఉంటాయి. ఇక ఆగేది లేదు. ఇక ఫిన్స్ వచ్చానా guys. भाई साइज देखो पॉम्पलेट की.
ఇవాళైతే షికారు అయిపోయింది. మనకి చేపలు అయితే బాగానే పడ్డాయి. దీనిలో అన్ని రవ్వులు ఉన్నాయి, దాంట్లో కూడా రవ్వులు పాంప్లెట్లు ఇన్ని గనం పడ్డాయి మనకి. మళ్ళీ సేమ్ మాసైపేట డ్యామ్ కన్నా వచ్చినాం. ఇన్నైతే చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. రైట్.